ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని మంత్రి లోకేష్ విమర్శించారు. పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని అన్నారు మంత్రి. లోకేష్ వ్యాఖ్యలపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స అభ్యంతరం తెలిపారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని అనడం సరికాదన్నారు ఆయన. ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందన్న విషయం వాస్తవం అధ్యక్ష. సుమారుగా 12 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలకి వచ్చింది. ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయులపైన, పిల్లలపైన, వాళ్ళ తల్లిదండ్రులపైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఆ జియోనే 117 జియో, ఆ 117 జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనుక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది జరిగింది. మంత్రి గారు చెప్తున్న 12 లక్షలు అనే సంఖ్య నాకైతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దయచేసి ఇది వాస్తవ వ్యక్తి. మొత్తం మనం ఎక్కడ మూడు రాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా 12 లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు బదిలీ అయ్యారనే సందర్భం ఏనాడు రాలేదు. ప్రకారమే చూసుకుని లేదు ప్రత్యక్షంగా ఒక స్టడీ టూర్ లాగా ప్రత్యక్షంగా సభ్యులందరినీ తీసుకుని మాకు కూడా చూపెట్టండి. ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఉంటాయి. మీ విధానం మీది. పాఠ్యాంశాల్లో కాషాయీకరణ చేస్తున్నారన్న వ్యాఖ్యలపై దుమారం రేగింది. వైసీపీ సభ్యుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. మీరు ఒప్పుకోరు కాబట్టే కొన్ని విషయాలు మాట్లాడలేమని మంత్రి లోకేష్కు బొత్స కౌంటర్ ఇచ్చారు. దేనికైనా తాము సమాధానాలు చెప్పగలమన్నారు. రికార్డుల్లో ఎవరు చెప్పింది తప్పుగా ఉంటే వారివి తొలగించొచ్చన్నారు బొత్స. సాఫర్నైజేషన్ అనే పదం వాడారు, అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అది హౌస్నే కాదు, ప్రజాధికాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు, అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను. ఇంకోటి నన్ను ఛాలెంజ్ చేశారు. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను. మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను. ఒక 5 నిమిషాలు డిక్షనరీ వస్తుంది, ఎందుకంటే మా దగ్గర లేదు. చదువుదాం, విల్ డిస్కస్ ఇట్. సభ్యుడు చెప్పారు సార్, గారు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు. మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసాను తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిందో దాన్ని మనం అవలంబిస్తామా లేదా? ఇది ఒప్పుకొని తెలుసు పోతండి. వినేది ఎందుకంటే ఎందుకు మీరు పారిపోలే? ఆ రోజు మీరు వచ్చి మాస్టర్స్ ని పెట్టి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని వచ్చి నిలబెట్టి బయటికి గెండించిన ఏర్పాటు చేశారు. అది చేయలేక మేము వచ్చి ఆ రోజు వచ్చి చెప్పి మేము వాకౌట్ చేస్తాం. ఇది మంచి సాంప్రదాయం కాదన్న మతాల గురించి చెప్తాను. అన్ని మతాలు ఈ భారతదేశం అందరూ లౌకికవాదం, అందరూ సమానం. మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే ఒకసారి పిలిచి కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డులను తొలగించండి. లేదు మీకు రికార్డులను తొలగించే పరిస్థితి ఉంటే మీరు తొలగించుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు.